ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 29వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్రవారం. తేదీ చవితి. సాయంత్రం 5 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ. సాయంత్రం 5 గంటల 52 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 10 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 42 నిమిషాల నుంచి 9 గంటల 29 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుంచి 1 గంట 23 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు. ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి. ఈ రోజున గణపతిని పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. ఈ రోజున వీలైన వారు సంకష్ట నాశన గణేశ స్తోత్రం పారాయణ చేయడం మంచిది. గణపతికి ఇష్టమైన ఉండ్రాలు సమర్పించి గరికతో పూజ చేసిన విశేషమైన పూజా ఫలితం. అలాగే గణపతి అష్టోత్తరం పారాయణ చేయాలి. అలాగే ఈ శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని స్మరించండి. ఈ రోజున అమ్మవారిని పూజించిన ప్రార్థించిన సకల దరిద్రాల నుంచి బయటపడతారు. అంతేకాదు ఈ రోజున ఇంట్లో యాలకులు లవంగం కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. అన్ని గదుల్లోనూ ఈ హారతి చూపించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుంచి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ధైర్యంగా ముందుకు నడుస్తారు. ఉద్యోగంలో కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేవారుంటారు. మితంగా మాట్లాడాలి. స్వవిషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. అవసరాలకు ధనం అందుతుంది. విజయం ఉంటుంది. చంచలత్వం వద్దు. శుభకాలం మొదలైంది. ధర్మబద్ధంగా వృద్ధిలోకి వస్తారు. మీ నిజాయితీ నలుగురికి ఆదర్శవంతమవుతుంది. మనోబలం సర్వదా శ్రేయస్సునిస్తుంది. ఉద్యోగంలో తలకు మించిన బాధ్యతలు మీద పడతాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పొదుపులు మదుపులు ప్రారంభిస్తారు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిత్రులతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ధనలాభం విశేషంగా ఉంటుంది. అవరోధాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధిని పొందుతారు. కృషిని పెద్దలు గుర్తిస్తారు. నిస్వార్థంగా ఆలోచించండి. తిరుగులేని విజయం లభిస్తుంది. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీ ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు ఆలోచనలను అమలు చేస్తారు. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు ధనం వెచ్చిస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సమస్యలు చికాకులు తొలగిపోతాయి. ఇష్ట దేవతను తలుచుకుంటే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. దృఢ చిత్తంతో ధర్మ మార్గంలో చేసే పనులు విజయవంతమవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఒత్తిడిని జయిస్తే అంతా విజయమే. బంధుమిత్రుల సహకారం అందుతుంది. భూలాభం ఉంటుంది. వ్యాపార దక్షత లభిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకాగ్రతతో వ్యవహరిస్తే సమస్య తొలగి లక్ష్యాన్ని చేరుతారు. రియల్ ఎస్టేట్ వారికి చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది. డబ్బు సమస్యలు ఉండకపోవచ్చు. తనకు మాలిన ధర్మంగా ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆర్థిక సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది. డాక్టర్లు లాయర్లు ఐటీ వారు పురోగతిని సాధిస్తారు. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఊహించని రీతిలో బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడాలి. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. తెలివిగా అధిగమించాలి. ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యుల సలహాతో తీసుకుంటే మేలు చేస్తుంది. ప్రతి అడుగు అభివృద్ధి దిశగా వేయాలి. అవరోధాలు ఉంటాయి. చాకచక్యంగా అధిగమిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా ఊరట లభిస్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అసాధ్యం సుసాధ్యమవుతుంది. చంచల స్వభావం సమస్యలకు కారణమవుతుంది. కుటుంబ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వస్తారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే పెరుగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకుని ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. కానీ అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు ఒక అనుకోని సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ పరంగా అభివృద్ధి, ప్రశంసలు ఉంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. దివ్యమైన ఆలోచనలు వస్తాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. ఆర్థిక అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మనోబలంతో శుభం జరుగుతుంది. ఆత్మీయుల సహకారం అవసరం. కుటుంబంలోని వారితో సఖ్యతగా ఉండాలి. పొరపచ్చాలు రానియవద్దు. పట్టుదలతో పనులు పూర్తవుతాయి. దైవ బలం రక్షిస్తుంది. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బంది పడతారు. విలాసాల మీద ఖర్చు చేయడం ఎక్కువవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరికలేని స్థితికి చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. అదృష్ట యోగం ఉంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ప్లాటు కానీ ఇల్లు కానీ సమకూర్చుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీ ధ్యానం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. ఎవరిని నమ్మవద్దు. స్వయంగా చేసే పనులు శక్తినిస్తాయి. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. ధనలాభం ఉంది. సందేహించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కాలం వృధా చేయకుండా పనిచేస్తే విజయం ఉంటుంది. సాహస కార్యాలు చేయవద్దు. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏకాగ్రతతో కార్యసిద్ధి లభిస్తుంది. విశేష ప్రయత్నం ద్వారా లాభపడతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. గొప్ప భవిష్యత్తు కోసం కృషి చేయడానికి అనువైన కాలం. భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. స్థానచలనానికి అవకాశం ఉంది. అత్తే ఇంటి వారు ఇల్లు మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో కొత్త బాధ్యతల మీద పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వయం కృషితో పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. దుర్గారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు రాశి వారికి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. మీరు అనుకున్న విధంగానే ముందుకు సాగండి. అవరోధాలను సునాయాసంగా దాటగలరు. సంకల్పం బలంగా ఉండాలి. చెడు ఆలోచనలు రానివ్వవద్దు. ఈర్ష్య పడేవారు ఉంటారు. శ్రేష్టమైన కాలం ఇది. ధన బలం పెరుగుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. బుద్ధి బలం బాగా సహకరిస్తుంది. కొత్త ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. భూ వాహనాది యోగాలు ఉన్నాయి. శాంత చిత్తంతో పనిచేస్తే పెద్దలు ప్రసన్నులవుతారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా ఉంటుంది. మీరు అనుకున్నట్లు పనులు జరగకపోయినా చివరకు అవి సంతృప్తిని కలిగిస్తాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధికి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా మరింతగా బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారి మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది. పొరపాటు జరిగితే సమస్య జటిలమవుతుంది. ఆత్మవిశ్వాసంతో విధులను నిర్వర్తించాలి. చంచలత్వం లేకుండా జాగ్రత్త పడాలి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు అధికమవుతాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. కాలం అంతగా సహకరించడం ఉండదు. ప్రతి పని శ్రద్ధగా చేయాలి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. అసహనం పనికిరాదు. ఉన్నతమైన భవిష్యత్తును ఊహించండి. సున్నితంగా మాట్లాడండి. అపార్థాలకు తావివ్వకండి. కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. పని చేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నిలకడగా లాభాలు సంపాదిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ధర్మం కాపాడుతుంది. సమాజంలో తగినంత గౌరవం లభిస్తుంది. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది.
నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టవంతులవుతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. శ్రద్ధ పెంచితే అధిక లాభాలు ఉంటాయి. ఇంట్లో వారి సలహాలు అమలు చేయండి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. విశ్రాంతి అవసరం. శుభవార్తను వింటారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి సమయం నడుస్తోంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గృహ లాభం ఉంది. ఆశయం నెరవేరుతుంది. కొందరి వల్ల విఘ్నాలు ఉంటాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగాను సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టండి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో ఆపదలు ఉంటాయి. తగు శ్రద్ధ వహించండి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలబ్ధి చేకూరుతుంది. విలువైన సమాచారం అందుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సోదరులు మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట ఒత్తిళ్లు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఇంట బయట మంచి ప్రయోజనాలే చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకులు బయలుదేరుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. హామీలు ఉండవద్దు. సూర్య నమస్కారం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యంత శ్రేష్టమైన కాలం. తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. ఘన కీర్తిని పొందుతారు. ఉద్యోగ ఫలితాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు జీవితం లభిస్తుంది. వ్యాపార బలం ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. కార్యసిద్ధి గోచరిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధైర్య సాహసాలను ప్రదర్శించండి. స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. సుఖ సంతోషాలు ఉంటాయి. భూ సంబంధిత అంశాలు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. 1-2 ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో సహచరుల కారణంగా 1-2 సమస్యలు ఇబ్బంది పడతాయి. తోబుట్టువులతో అపార్థాలు తొలగుతాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. దైవానుగ్రహం ఉంటుంది. ధనధాన్య లాభం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సమస్యలు రానివ్వవద్దు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధువుల వల్ల మంచి జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. సకాలంలో పనుల్ని పూర్తి చేయండి. ఆలస్యమైతే విఘ్నాలు ఎదురవుతాయి. ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఒత్తిడి కలిగించేవారు ఉంటారు. సహనంతో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు, ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు బంధువుల నుంచి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్న క్రమేపీ సర్దుకుంటాయి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆర్థికంగా విశేష లాభాలు ఉంటాయి. సంకల్పం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ఆనందించే అంశం ఉంటుంది. అదృష్టకాలం నడుస్తుంది. విశేషమైన లాభాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నించండి. విజయం సిద్ధిస్తుంది. శత్రుదోషం తొలగి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. గౌరవం పెరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. చిన్నపాటి ధనయోగం పట్టే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో 1-2 ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం లాభాన్ని ఇస్తుంది. 10 మందికి ఆదర్శవంతులవుతారు. బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఇల్లు మారుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంట బయట అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త రుణయత్నాలు. కుటుంబంలో భార్యతో చికాకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇష్టదేవతా సందర్శనం మనశ్శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వ్యాపార రీత్యా పట్టు విడుపులతో పనిచేయండి. స్వల్ప సమస్యలు ఉన్నా అంతిమంగా కలిసి వస్తుంది. మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. దైవ బలంతో లక్ష్యాన్ని చేరుతారు. సంయమనాన్ని పాటించండి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పు మిమ్మల్ని నడిపిస్తుంది. శాంతియుతంగా సంభాషిస్తే సమస్యలు ఉండవు. అవగాహన సామర్థ్యంతో పెద్దలను మెప్పించండి. ఉద్యోగంలో తలకు మించిన బాధ్యతలు మీద పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పొదుపులు, మదుపులు ప్రారంభిస్తారు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిత్రులతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నాలు మొదలు పెడతారు. రుణ బాధ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.